వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. పనీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాము. దీనికి 1 టేబుల్ స్పూన్ గసాలు దోరగా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకోవాలి. హాఫ్ కుడక ఎండు కొబ్బరి ముక్కలుగా చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక 4 మీడియం సైజు టమాటాలు మనం కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పనీర్ వేడి నీళ్ళలో నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో పట్టా, లవంగ, దాల్చిని, ఇలాచీ, తేజ్పత్తా వేసి తాలింపు వేయాలి. ఒకసారి 1 నిమిషానికి కలుపుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగింది వేసి దోరగా పింక్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా పింక్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల కారము వేసి ఒకసారి కలుపుకొని మనం నూరి పెట్టుకున్న కొబ్బరి గసాలు పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అందులో యాడ్ చేసేసి మసాలా మొత్తం ఆ పేస్ట్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూరుకున్న టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి 2 టీ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి మసాలా మొత్తం కలిసేలాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు అందులో మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న పనీర్ మొత్తం యాడ్ చేసేసేయాలి. ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుంది. గుమగుమలాడిపోయే పనీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉంటుంది. బగారాతో కానీ, బిర్యానీతో కానీ, రోటీతో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్